లక్ష్మీదేవి ఒక ఇంటిని ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో తెలుసా? ఆ ఇంట్లో బంగారం ఉంది, డబ్బు ఉంది, భవంతులున్నాయి. కానీ ఒక చిన్న తప్పు వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ కుటుంబానికి జరిగినది వింటే చాలా ఆశ్చర్యపోతారు. అనగనగా ఒక గ్రామంలో సూర్యనారాయణ అనే వ్యక్తి ఉండేవాడు. అతని వద్ద వందల ఎకరాల భూమి ఉండేది. అనేక దుకాణాలుండేవి. గ్రామంలో అతని పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండేవారు కాదు. ప్రతిరోజు అతని ఇంటి ముందు సేవకులు తిరుగుతూ ఉండేవారు. అతని భార్య కూడా చాలా మంచిది. కానీ సూర్యనారాయణకు ఒక లోపం ఉండేది. అది అహంకారం. నాలాంటి ధనవంతుడు ఈ లోకంలోనే, ఊరిలోనే లేడు అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని అహంకారం మరింత పెరిగింది. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా ఎక్కువ ఉంది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ ఇంటి ముందుకు వచ్చాడు. అతని దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. చేతిలో ఒక చిన్న కమండలం మాత్రమే ఉంది. అతను ఇంటి ముందు నిలబడి, నాయనా, చాలా ఆకలిగా ఉంది నాయనా, కొంచెం అన్నం పెట్టగలవా అని అడుగుతాడు. అది విన్న సూర్యనారాయణ కోపంగా చూశాడు. పని చేసుకోకుండా అడుక్కు తింటూ తిరుగుతున్నావా అని గట్టిగా అరిచాడు. వృద్ధుడు మళ్ళీ వినయంగా అడిగాడు. కానీ సూర్యనారాయణ అతన్ని అవమానించి పంపించాడు. ఆ వృద్ధుడు సాధారణ మనిషి కాదు, అతను ఒక మహాత్ముడు. అక్కడ జరిగినది ప్రతిదీ లక్ష్మీదేవి గమనించింది. శాస్త్రాలు చెబుతున్నాయి, అతిథిని అవమానించే ఇంట్లో ధర్మం అస్సలు నిలవదు. ధర్మం లేని చోట లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు. ఆ రాత్రి లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరూ చూడలేదు, ఎవరూ గమనించలేదు. కానీ అదృష్టం మాత్రం నెమ్మదిగా ఆ ఇంటిని విడిచి వెళ్ళడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. నమ్మిన వారు కూడా మోసం చేయసాగారు. అప్పులు పెరిగిపోయాయి. ధాన్యం పండలేదు. ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఎంత ప్రయత్నించినా, ఏ పని చేసినా కలిసి రావడం లేదు. సూర్యనారాయణ ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది దేవుడా అని బాధపడ్డాడు. అప్పుడు అతని భార్య ఆ వృద్ధ బ్రాహ్మణం విషయం గుర్తు చేసినది. అప్పుడు సూర్యనారాయణ తన తప్పు అర్థమైంది. వెంటనే ఆ మహాత్ముని వెతకడానికి బయలుదేరాడు. గ్రామాలు తిరిగాడు, దేవాలయాలు తిరిగాడు. చివరకు ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఆ మహాత్ముని చూశాడు. వారి పాదాలపై పడిపోయి, నన్ను క్షమించండి స్వామి అని చాలా ఏడ్చాడు. ఆ మహాత్ముడు చిరునవ్వు నవ్వాడు. తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం, ఇకపై ఎవ్వరిని అవమానించకు అని ఆశీర్వదించాడు. ఆ రోజు నుండి సూర్యనారాయణ మారిపోయాడు. అన్నదానం చేయడం ప్రారంభించాడు. పేదలకు సహాయం చేశాడు. అతిథులను గౌరవించాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అతని ఇంట్లో సుఖశాంతులు వచ్చాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తిరిగి లభించింది. అందుకే పెద్దలు చెప్తారు, లక్ష్మీదేవి నిలిచేది బంగారం ఉన్న ఇంట్లో కాదు, ధర్మం ఉన్న ఇంట్లో. ఈ కథ మీకు నచ్చితే కామెంట్లో జై లక్ష్మీమాత అని వ్రాయండి.